సార్ నమస్తే సార్. నమస్కారం సార్. అనౌన్స్ చేశారు చాలా, అంటే అందరికన్నా ముందు మీ సీటే అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. చెప్పాలంటే త్రిబుల్ అని చెప్పేసి అటు రిపబ్లిక్ డే రోజున రాజానగరం అలాగే రాజోలు. ఏంటి సార్ ఎలా అనిపించింది సార్? అంటే రాష్ట్రం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎవరికి దక్కనటువంటి ఆ ఫీలింగ్ మీ ఒక్కరికే దక్కింది అనుకోవచ్చా? ఇది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా త్రిబుల్ మ్యాచ్ అయింది అనే ఉద్దేశంతో అనౌన్స్ చేశానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వారు పార్టీలోని జాయిన్ చేసుకుని ఆశీర్వదించి రాజానగరం నియోజకవర్గానికి పంపించిన దగ్గర నుంచి నేను, నాతో పాటు నా శ్రీమతి వెంకటలక్ష్మి, పిల్లలు ఇద్దరు ప్రత్యూషాదేవి, వందనాంబిక, నా అల్లుడు తోట పవన్ కుమార్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక్కడ బాగా త్రాగునీరు సమస్య ఉంది. గోదావరి పక్కనే ఉన్నాం కానీ తాగడానికి గుక్కు నీళ్ళు లేనటువంటి పరిస్థితి. దీని మీద భారీ ఎత్తున ధర్నాలు చేశాము. ధర్నాలు చేస్తే ప్రభుత్వం దిగొచ్చి 215 కోట్లు శాంక్షన్ చేసిందని జీవో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రజలకి తరపున పోరాడితే, తాగునీరు కోసం పోరాడితే ప్రభుత్వం దిగొచ్చి 215 కోట్లు జీవో ఇవ్వడం అనేది గొప్ప విజయం మాది. కాకపోతే వాళ్ళు ఇప్పటికే కూడా ఆ తాగునీరు సమస్యను పరిష్కరించలేకపోయారు. పేపర్ మీద అభివృద్ధి చూపించారు కానీ వాళ్ళు ఈ యొక్క తాగునీరు ఇవ్వలేకపోయారు. ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా మేము వాటర్ ట్యాంకుల ద్వారా కూడా సప్లై చేస్తున్నాం ప్రజలకు నీళ్ళు ఎక్కడెక్కడ షార్టేజ్ ఉందో చూసి. అదేవిధంగా రోడ్ల దుస్థితి ఇక్కడ చాలా దయనీయంగా ఉంది. వాటిల మీద కూడా మేము గట్టిగా పోరాడితే కొన్నాట్లు మరమ్మతులు ఏదో చిన్న చిన్నవి చేశారు తప్ప ఎప్పటికి కూడా దాని మీద లేదు. అదేవిధంగా రైతు సమస్యలు ఎక్కువ. ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు ఏ విధమైనటువంటి సంక్షేమం చూడకుండా చాలా ఇబ్బంది పెడితే చివరికి ధాన్యం కొనుగోలు కోసం నిరసన ధర్నా రోడ్డు మీద బ్లాక్ చేసి కూర్చుంటే అప్పుడు వచ్చి ధాన్యం కొనుగోలు జరిగింది. రైతుల పక్షాన నిలబడ్డాం. జీడిపిక్కల విషయంలో ఇక్కడ జీడిపిక్కల రైతులు ఎక్కువ మా కాన్స్టిట్యున్సీలో. ఈ జీడిపిక్కల రైతుల పక్షాన్ని నిలబడితే అప్పుడు ప్రభుత్వం అంతా జీడిపిక్కలంతా కూడా కొనుగోలు చేసింది. ప్రతి సమస్యలోనే మేము ఉన్నాం. ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో ఉన్నాము. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో మాకు పూర్తిగా తెలుసు కాబట్టి ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. అదేవిధంగా నిరంతరం ప్రతి గ్రామాల్లోని కూడా తిరుగుతూ ఉంటాం. 3 మండలాల్లో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతూ ఉంటారు. వైద్య సదుపాయం విషయంలో ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూస్తాము. వాడికి ప్రత్యేకంగా 3 అంబులెన్సులు పెట్టి ఉచిత సేవలు అందిస్తున్నాము. అలాగే హాస్పిటల్లో ఎవరైనా పేదల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళందరికీ కూడా మా యొక్క జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళకి వైద్యం చేయిస్తున్నాము. అలాగే విద్యార్థులు ఎవరైనా ఫీజులు కట్టుకోలేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా ఫీజులు కూడా కొంత సహాయాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి విషయంలోని కూడా ప్రకృతి పట్ల మక్కువతో ఇక్కడ అన్నీ కూడా 150,000 మొక్కలు నాటేవి ఇక్కడ ఒకే రోజు. అలాగే ప్రతి సమస్యలోనే మేము ఉన్నాము. ప్రత్యేకంగా జనసేన పార్టీకి వచ్చేసరికి ఇక్కడ క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 27,000 క్రియాశీలక సభ్యత్వాలు మేము చేపించాం. ఆ రోజు ఇన్ఛార్జిని కూడా కాదు ఇక్కడ. అలాగే ఇప్పటి వరకు పార్టీలో 38,000 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే గతంలో టీడీపీ పొత్తు రాకముందు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు, భారీ వలసలు వచ్చినాయి. అదేవిధంగా వైసీపీ నుంచి కూడా వచ్చారు. అలాంటి వాళ్ళు 37,000 చిల్లర దగ్గర 38,000 మంది పార్టీలో జాయిన్ అయినటువంటి చరిత్ర ఒక రాజానగరం నియోజకవర్గానికి ఉంది. అటు క్రియాశీలక సభ్యత్వాల్లోని రాజానగరం నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. జాయినింగ్స్లో కూడా ఇక్కడ రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రజల పక్షాన పోరాటంలో కూడా రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా ఒక మంచి విషయంతో నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడ ప్రతి సమస్య నాకు తెలుసు. అందువల్ల విద్య, వైద్యం, సంక్షేమం, ఈ యొక్క రైతుల యొక్క ఇబ్బందుల్ని అన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని. ఇక్కడ కోరుకొండలో భూములు కానీ స్థలాలు కానీ రిజిస్ట్రేషన్ లేక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మేము వస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను కూడా పూర్తి స్థాయిలో మేము నిర్మూలించడానికి ఇక్కడ ప్రయత్నాలు కూడా మేము ఒక మంచి విజన్తో ముందుకెడుతున్నాము. ఒక ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి, ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా కూడా అందరికీ చేసి, ఇక్కడ జాబ్ మేళాలు కూడా నిర్వహించి ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా ఈ రాజానగరం నియోజకవర్గం చేయాలనేది ఉద్యోగ రాజానగరం అనేది ఒక పెట్టి మేము ముందుకు వెళ్ళాలనుకున్నాం.
రైతుల సంక్షేమ పాలిట కూడా రైతులకు ఏ కష్టం లేకుండా సాగునీరు సక్రమంగా జరిగే విధంగా కాలువల పూడికలన్నీ కూడా తీపిచ్చి రైతులకు ఇవ్వాలనుకుంటున్నాము. అదేవిధంగా రైతుల గిట్టుబాటు ధరలతో కూడినటువంటి తక్షణ కొనుగోలుతో పాటు బిల్లుల చెల్లింపు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం రైతులకు అన్ని విధాలుగా కష్టాలు ఉన్నాయి. రైతులకి పనిముట్లు కానీ, యంత్రాలు కానీ, లేదా ఎరువులు పురుగుల మందులు కానీ, నాణ్యమైన విత్తనాలు కానీ ఈ ప్రభుత్వం ఇవ్వడంలో విఫలమైంది. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం రాగానే జనసేన టీడీపీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా మాత్రం రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు సబ్సిడీ రేట్లకి ఇస్తారు. అదేవిధంగా యంత్రాలు, పనిముట్లు కూడా రైతులకు ఇస్తాము. గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తాము. ఇది ఖచ్చితంగా మాత్రం రైతుల పాలిట ఒక కల్పవల్లిగా జనసేన టీడీపీ పార్టీలు అనేది ఉంటుందని మీకు తెలియజేస్తాను. మీరు చెప్పేవన్నీ కూడా మొత్తం అంతా కూడా అంటే ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం అంతా కూడా ముందే మీరు ప్రిపేర్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, రేపొద్దున్న గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా మీరు అండగా ఉండాలి అని ఒక మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా కూడా రెడీ చేసుకున్నారు సార్ ముందే ఫస్ట్. అంటే మీ నియోజకవర్గంలో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు అన్నట్లు రోడ్లు ఎక్కడా లేవు, ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. అలాగే ఉద్యోగుల సమస్య, ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కడు ఒక డిగ్రీ చేసినా ఇంకొకటి చేసుకున్నా వాడు బయటకు వచ్చిన తర్వాత ఒక కంపెనీ కనిపించట్లేదు. దీన్ని మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ప్లాన్ తీసుకుంటారు సార్? ఏమన్నా కంపెనీల గురించి పవన్ కళ్యాణ్ గారితో కానీ చంద్రబాబు గారితో కానీ మాట్లాడి సపరేట్గా ఉన్న కంపెనీలు తెప్పిద్దామనే ఆలోచన ఏమైనా ఉందా? సో నాకు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఫారెన్ సాఫ్ట్వేర్ కంపెనీలతో కూడా ఒక కంపెనీతో మాట్లాడితే 500 కోట్లు ఇన్వెస్ట్ చేసి రాజనగరం నియోజకవర్గాన్ని సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడ తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి చాలామందితో కూడా నేను మాట్లాడాను. నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి సుముఖంగా ఉన్నారు. ఈ యొక్క ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయి అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా అంటే ఇక్కడ గోదావరి నీరు ఇక్కడ దొరుకుద్ది, 2 ల్యాండ్ తక్కువ రేట్లో దొరుకుద్ది, ఉద్యోగులు సగం జీతానికి ఇక్కడ దొరికినట్టుగా దొరుకుతారు. హైదరాబాద్తో పోల్చుకుంటే సగం జీతాలకే దొరుకుతారు. నేషనల్ హైవే పక్కన ఉంది, ఎయిర్పోర్ట్ పక్కన ఉంది. అదేవిధంగా విదేశాల నుంచి ఏదైనా మిషనరీ రావాలంటే కూడా కాకినాడ పోర్టు కూడా దగ్గరలో ఉంది, సముద్ర మార్గం ఉంది, ఖచ్చితంగా ఇక్కడ ఎయిర్ మార్గం ఉంది, అది రోడ్ రైల్వేస్ 2 కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ముందు ఇక్కడ మేము ఏ విధమైన అవినీతి లేకుండా, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా కూడా ఇండస్ట్రీస్ ఎవరు పెడతారో వాళ్ళందరినీ ఆహ్వానించడానికి నేను మాట్లాడితే కూడా నిస్వార్థంగా వాళ్ళకి కమిషన్లు ఇవ్వక్కర్లేదు. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే అదేవిధంగా మాకేదో ఇక్కడ తాయిలాలు ఇచ్చి మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు, నిస్వార్థంగా ఉంటారని చెప్పినప్పుడు, నాకు సపోర్ట్ ఉంటుందని తెలిసినప్పుడు వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇండస్ట్రీస్ ఇక్కడ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయితే ఇక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా అందరికీ ఉపాధి దొరుకుతుంది. చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అలా కార్మికులుగా కానీ, లేకపోతే అందులో మంచి ఉద్యోగస్తులుగా కానీ, వర్కర్లుగా కానీ, లేదు అని అనుకుంటే చివరికి ఒక ట్రాన్స్పోర్టేషన్ పేరుతో ఆటోలు, లారీలు, వ్యాన్లు కూడా పెట్టుకునే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా చిన్న పాన్ షాప్ వాళ్ళకి కానీ, హోటల్స్ వాళ్ళకి కానీ అందరికీ దొరుకుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. కొంతమందికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఊర్లో ఉన్న ఇళ్ళు కూడా అద్దెలకు తీసుకుని అద్దెల ద్వారా కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ప్రతి పంచాయతీకి కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్యాక్స్ రూపంలో పంచాయతీలకు కూడా ఆదాయం పెరిగి అక్కడ గ్రామీణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈరోజు వీధి లైట్లు లేవు, కనీసం పంచాయతీలు పారిశుద్ధ్యం లేదు, ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు కూడా ఆదాయం పెంచే ఆలోచనలో